వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఎల్లమ్మ 14వ వార్షికోత్సవ వేడుకలు వినాయక నగర్ కాలనీ కొత్తపేట హైదరాబాద్లోని తన దేవాలయంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 18వ తేదీన ప్రారంభమైన వేడుకలు 22వ తేదీ వరకు 3 రోజుల క్రమం తప్పకుండా భక్తి శ్రద్ధలతో జరుపుతున్నారు. వాస్తు యోగిని, క్షేత్రపాలక, సర్వతోభద్రం మండల ఆరాధన, మంత్రపుష్పం, హారతి, తీర్థ ప్రసార వితరణ వంటి కైకర్యాలు నిర్వహిస్తున్నారు ఆలయ నిర్వాహకులు. శ్రీ రేణుక ఎల్లమ్మ ఉపాసకులు సద్గురుకులు శ్రీమతి కట్ట యొల్లీశ్వరి మాత ఆధ్వర్యంలో భక్తుల సమక్షంలో శ్రీ బంగారు గవ్వల రేణుక ఎల్లమ్మ విశేష పూజలు జరపబడుతున్నాయి. అమ్మవారి 14వ వార్షికోత్సవం భక్తజన సందోహంతో జరగటం చాలా శుభప్రదమని సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఆలయ వ్యవస్థాపకులు చైర్మన్ శ్రీ కట్ట వెంకటేశ్వర స్వామి ముదిరాజ్. మరింత మంది భక్తులు ఆలయానికి విచ్చేసి శ్రీ బంగారు గవ్వల రేణుక ఎల్లమ్మ ఆశీస్సులు పొందాలని కోరుతున్నారు. Hallelujah.
ఎవరులాగా మాత్రం దేవుడు కూర్చుంటాం చక్రముడి భూచక్రముని అందరికన్నా పెద్దవాడు బాలాజమ దగ్గరాజే వాడు నీరు వయ్యాలని చెప్పి అన్నప్పుడైనా వీరికి ఎప్పుడైనా చేరవచ్చినాను పట్టుకొని జంగమయ్యాలి దేవుడు ఎప్పుడైనా వేడుకుంటా అన్నాడు పార్వతీ పతి శంకరాని తండ్రి పాపాల బాణములు ఉంది వేసుకొని వస్తూ ఉంటే కామదేవుని రక్షించమని పిల్ల సిద్ధామని పట్టుకొని పోతూ ఉంటే కామదేవుని రక్షించినాడు.
వచ్చినప్పుడు అమ్మవారు ఆదిశక్తి అమ్మవారు వారి ఆదిశక్తి ఎల్లమ్మ కట్టిన పద్ధతి కాడా దేనివా ఎప్పుడైతే ఆహా చెప్పి దేనివ గర్భాన వెళ్ళిపోయి ఎప్పుడైతే తాను చేసిండు అష్టకంకణ రూపేణ మహారూపిణి జగన్మాత శ్రీదేవి రేణుకా ఎల్లమ్మ జగదగ్ని దేవత మహాష్టకంకణ దేవత పినమ శ్రీ దేవత భూదేవత దేవతరూపిణి మహారూపిణి మహాకాళి దుర్గాని పార్వతి శమిగా రేణుకా ఎల్లమ్మ జగదగ్ని దేవత అష్టకంకణ దేవత పినమ రేణుకా ఎల్లమ్మ గట్టిన పద్ధతి కాడ పద్ధతి గెలిచిండు అయ్యో రేణుకా ఎల్లమ్మ సప్పట్లు కొట్టే దుప్పట్లు వేసినారు ఎల్లమ్మ పూలమాల విసిరబట్టే రాజుకో ఎప్పుడైతే పద్ధతి గెలిచిండు ఎల్లమ్మ పూలమాల విసిరినాది చిక్కులోని చక్రమాల కొమ్మరాల సారి మాదిరిగా తిరుగుకుండా జమదగ్ని మెడలో పడ్డదమ్మ ఎల్లమ్మ పద్ధతి కాడా గెలిచిండు సప్పట్లు కొట్టి రేణుకా ఎల్లమ్మ పూలమాల వేసింది దేవుడు సర్కలైండు మహాదేవుడు మంగళైండు విష్ణు అయ్యవారు బ్రహ్మదేవుడు బ్రాహ్మణుడు అయ్యిండు రేణుకా ఎల్లమ్మ లగ్గం చేస్తామని చెప్పి రేణుకా ఎల్లమ్మ ఇంటి లోపల రేణుకా ఎల్లమ్మ లగ్గం చేసే భక్తులు వాళ్ళ కష్టాలు కలమగాచారాలు దూరవారం కావాలి ఉండాలి బాటన ఎల్లమ్మ బంధవస్తాయి ఉండాలి ఎల్లమ్మ పేరు ఉన్న వాళ్ళైనా ఎల్లమ్మని ఎవరెత్తుకొని భక్తులు పూజ చేసేవారు ఎల్లమ్మ అమ్మవారు పెయ్యల బండారు రేణుకా ఎల్లమ్మ పెయ్యల బండారు ఎల్లమ్మని పెళ్లి పరిచయం చేసి అష్టాలంకలో ఎల్లమ్మ లగ్గం చేయబట్టి అమ్మ పవిత్రో మహాజగన్మాత
దేవత భూదేవత మహారూపే దేవత ఆరు కయ్యలు మూడు తమడు దేవాన దేవతలు ఆవాహయామి ఆసం జగన్మాత రూపే గదామరూపే ఇష్టదేవత నమః నమస్కారం పితృదేవో భవ మాతృదేవో భవ పితృదేవత నమః మాతృదేవత నమః కారుణ్య సామనిగా ఐమావతి చంద్రుని భగవానుడా భజేడామురాని కథా కట్టపాని శివాశక్తి శ్యామమి గులాపురహిందరి జగన్మాత కళ్యాణ సుమోదోస్తో భరతేనమరుపే విద్యారమం దర్శయామి చతుర్వేదగా అగ్నిశాలాసి అగ్నిదేశం నామకారా సత్యదే భగవతి భారతి దేవతా మా కౌదేవత నమః సునామరవయామి ఆపుష్పరవయామి మా కౌదేవత ఆవాహయామి ఆసనం సమర్పయామి నమస్కారం సమర్పయామి వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ లక్ష్మీకాంతం శ్రీకృష్ణాగోదావరి మహాశివమణిసోదరి
కనులారా మాతా కనులారా స్వామి మహిషాసుర మనసాయే స్వామి మనసాయే స్వామి మనసాయే స్వామి మరి స్వామి
మరి వేణుగొప్ప గారు భాస్కర్ గారు ఎక్కడున్నా అజయ్య గారి భార్య రేణుగమ్మ గారు మరి ఎక్కడున్నా కళ్యాణ వేదిక దగ్గరికి రావాలి. రావాలి రేణుగమ్మ మెల్లగేస్తాం.
ओम श्री रेणुकां प्रणमाम्यहं जपदग्नि प्रिया सती रामजननी शिवपार्वती पुत्रिका श्री बंगार गवल रेणुका एल्लम्मा देव्ये नमः। యావత్తు భగవతి భక్తాదులకు అందరికీ నమస్కారము। ఈ యొక్క బంగారు గవల రేణుక ఎల్లమ్మ దేవాలయ ప్రాంగణమందు గత 5 రోజుల నుంచి మరియు అమ్మవారికి మహాచండీయాగము మరియు అమ్మవారికి విశేషంగా జరిపించడం జరిగింది। ఆ తదుపరి అమ్మవారి లోక కళ్యాణము కోసమై శాంతి కళ్యాణము ఈరోజు మంగళవారము 21వ తారీఖున చేయడం జరుగుతుంది ఈ రోజున। మరియు మరుసటి రోజు బుధవారం నాడు సాయంత్రము 4:30 108 బోనాలు అమ్మవారికి మహోత్సవం ఉంటుంది। కావున భక్తాదులందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహ శక్తిని పొందవలసిందిగా మనవి। జై బోలో బంగారు గవల రేణుకెల్లమ్మ మాతాకి। ఇక్కడ విశేషం ఏమంటే కోరిన వారికి ఎలాంటి కోరికలైనా వైభవంగా తల్లి జగజ్జనని నెరవేరుస్తుంది। కానీ అది ధర్మబద్ధమైన కోరిక అయితేనే శీఘ్రంగా నెరవేరుతుంది। ఎవరైతే ఆపద కాలములో ఉంటారో ఇత్యాది దరిద్రముతో ఉంటారో అలాంటి భక్తాదులను అమ్మ జగజ్జనని ఎల్లవేళలా ఆదుకుంటూ వాళ్ళని అనుగ్రహిస్తూ వాళ్ళ యొక్క సేవలను కూడా అమ్మవారు ఎల్లవేళలా దీనికన్నా 1000గా చేయించుకోవడం జరుగుతుంది। ఇంకా కూడా
ఎల్లమ్మ తల్లి యొక్క మహాశక్తి పరాశక్తి ఎల్లమ్మ తల్లి అంటే ఆమె అనుగ్రహము, ఆమె కనుచూపు ఎవరి మీద అయితే ఉంటుందో వాళ్ళు ఇంకా అమ్మ అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టే అన్నట్టు ఆమె కనుచూపు ఉన్న వారికి కొదవ ఉండదు. కావున భక్తాదులందరూ కూడా అమ్మవారి యొక్క ఆశీర్వచనాన్ని పొందవలసిందిగా మనవి. బంగారు గవల రేణుక ఎల్లమ్మ తల్లికి బంగారు గవల రేణుక ఎల్లమ్మ తల్లికి ఓకే. అమ్మవారు మా సారు కింద పడ్డారు, 3rd ఫ్లోర్ నుంచి కింద పడ్డారు. ఐసీలు ఉండే, బతుకుతాడు అనే నమ్మకం లేదు. అమ్మవారికి మొక్కడం జరిగింది. మా సార్ లేచి తిరుగుతురు. ఇప్పుడు 3 years అవుతుంది అమ్మవారి దగ్గరికి రావడం, దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అమ్మవారు కోరిన కోరికలు నెరవేరుస్తుందండి. ఇక్కడ చాలా పవర్ఫుల్. నమ్మిన వారికి నమ్మినంత చాలా నమ్మకమైన అమ్మవారు. అందరికీ ప్రాణం అడిగితే ఇచ్చేంత పవర్ఫుల్గా అమ్మవారు ఇక్కడ ఉంది. శ్రీ బంగారు గవ్వల రేణుకామాతగా ఇక్కడ ఎల్లమ్మ తల్లిలాగా వెలిసింది. ఇది అందరికీ చాలా మంచి గుడి. కానీ చాలామంది నమ్మకం లేకుండానే వస్తున్నారు. కానీ నమ్మిన వాళ్ళందరికీ పని అవుతుంది. ఒక్కళ్ళు కాదు, నేను 21 సంవత్సరాలు ఇప్పటికి వచ్చి గుడి కట్టక ముందే ఉన్నా అమ్మ దగ్గర. నేను ఒక్కదానే కాదు, భక్తులు చాలామంది ఉన్నారు మాకు తెలిసిన వాళ్ళు. కానీ కొంతమంది నమ్మరు. నమ్మకం కూడా ఇప్పుడు వస్తున్నారుగా ఈ జనాలందరూ చూసి అమ్మవారిని తలుచుకుని రావాలి. వస్తే ప్రతి పని అమ్మవారు చేయను అనలేదు, కానీ చేసిన వాళ్ళు నమ్మకంగా చేయించుకోవాలి. నమ్మి అమ్మవారికి ఇస్తాన్న మాటలు కూడా వెళ్ళిపోతున్నాయి అవి. ఎందుకంటే అమ్మకి ఏం చెయ్యట్లేదు. ఒక్క అమ్మవారు అమ్మ ఒక్కతే నిలబడి చేసుకుంటోంది. ఆమె భర్తే ఇదంతా మనకంతా వెళ్ళింది. కానీ ఇంతమంది చేస్తున్నారు అంటే పని ఎవరికి అవుతుందో వాళ్ళందరూ అమ్మవారికి చెయ్యాలి. చేస్తేనే ఆమె మనకి ఇంకా ఇస్తుంది కదా. అంత నమ్మకం లేకుండా వచ్చి చూసి వెళ్ళిపోవటం, అమ్మని అడగటం, తీసుకుంటాం, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఇవన్నీ జరగకూడదు ఇక నుంచి, ఇప్పటి నుంచి. ఎందుకంటే మన నమ్మకం మీద పెట్టుకున్న వాళ్ళు ఆ దేవుడు అందరూ చేయించుకుంటారు బాగానే, కానీ ఒక్కళ్ళు ఏది ఇవ్వరు. ఇప్పుడు కళ్యాణం జరిగింది అంటే అమ్మ ఒక్కతే చేసుకుంటుంది ఇదంతా. ఇది ఇవ్వడానికి నిత్యంగా చెప్తాను నేను. ఎవ్వరు 1 రూపాయి కాదు కదా, 1 పైసా కూడా ఇవ్వట్లేదు. ఆమె భక్తితోనే చేసుకుంటుంది. ఆ స్వామి ఆమె నిలబడే చేసుకుంటారు ఇంతవరకు. కానీ ఇప్పటి నుంచి ఎవరికైనా పని అయితే అమ్మవారికి ఇస్తానన్నమాట వాగ్దానంగా ఇవ్వలేను. అది మటుకు నేను చెప్తున్నాను అందరికీ. సరే అమ్మా. మా అక్కయ్య వాళ్ళ పాపకి చాలా సీరియస్గా ఉండే. హాస్పిటల్ చెప్పారు, లేదు ఇంకా తీసుకెళ్ళిపోండి అని చెప్పారు. నా ఫ్రెండ్ చెప్తే నేను ఇక్కడ తీసుకొచ్చిన పాపని. దీనివల్ల నాకు తెలుసు ఇక్కడ గుడి అనేది. నేను ఇక్కడ తీసుకొచ్చిన మా అక్క వాళ్ళ పాప ఇప్పుడు హాస్పిటల్ తీసుకొచ్చినాక, అమ్మవారి తీసుకొచ్చినాక చాలా మంచిగా అయింది. ఇప్పుడు చావు బతుకుల్లోంచి బయటపడింది అమ్మాయి. చాలా బాగుంది ఇప్పుడు అమ్మాయి. అమ్మవారికి చాలా పుణ్యం చేసుకుని ఉన్నాం మేము. గవల రేణుక ఎల్లమ్మ మాతాకి జై. మేము ఇక్కడికి గత 13 సంవత్సరాలుగా రావడం జరుగుతుంది. మా పెద్దమ్మాయికి 8 నెలల పాప అప్పుడు హెల్త్ బాగాలేదు. ఎన్ని హాస్పిటల్ తిరిగినా మంచిగా కాలేదు. ఇక్కడ అమ్మవారు ఉంది, మంచిగా ఉంటుంది, మంచిగా జరుగుతుంది అని చెప్పారు. మేము ఇక్కడికి రావడం జరిగింది. అప్పటి ప్రతిరోజు ప్రతినిత్యం మేము ఇక్కడికి రావడం జరుగుతుంది. మా నాన్నకి హెల్త్ బాగాలేకపోతే కూడా అమ్మవారే చూసింది. మా అన్నకు బాగాలేదు, పచ్చవాతం వచ్చింది. అమ్మ ఐసీయూలోకి ఫోన్ తీసుకోపోకుండా తీసుకొని పోయినాము. అమ్మ మాట్లాడింది. పచ్చవాతం వచ్చిన మనిషి బ్రతికి వచ్చిండు. కుడి చేయి కుడి కాలు పడిపోయింది. అస్మంటిది అసలు గ్యారంటీ ఇయ్యనని చెప్పారు. అస్మంటిది అమ్మ 3 నెలల్లో తీపిచ్చింది. 6 నెలల లోపు పెళ్లి చేపించింది. సంవత్సరం లోపు పాప పుట్టింది. ఇట్లాంటి వింతలు విచిత్రాలు ఎన్నో ఈ బంగారు గవల రేణుక ఎల్లమ్మ గుళ్ళో బాగా జరుగుతాయి. నమ్మిన వారికి నమ్మినంత, కోరుకున్న వాళ్ళకి కోరుకున్నంత. సత్యనగర్లో వెలిసిన రేణుక ఎల్లమ్మ తల్లి ఇక్కడ గుడి కట్టక ముందు నుండి గత 20 సంవత్సరాలుగా ఈ గుడికి ప్రత్యక్షంగా నేను వస్తున్న మనిషిని. ఇక్కడ చాలామందికి ఆపదలో ఉండి అమ్మ ఇది కావాలి అంటే అమ్మగారు ఆ పూజలన్నీ చేసి వాళ్ళని బ్రతికించడం నేను చాలామందికి చూశాను. ఉద్యోగాలు కానివ్వండి, ముఖ్యంగా ఆరోగ్యాలతో చాలామంది ఐసీయూలో ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడ ఈ అమ్మవారు పూజ చేస్తారు. పూజ చేసి కాపాడిన అమ్మవారు ఇక్కడే ఉన్నారు.
ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. ఎవ్రీ వీక్ చాలా ఘనంగా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ కూడా వచ్చి ఇక్కడ అమ్మవారి కళ్యాణం ఇంత ఘనంగా జరుగుతుంది. ఎక్కడ కూడా ఎల్లమ్మ కళ్యాణం ఇంత ఘనంగా ఎక్కడా జరగదు. ఇక్కడ సత్యనగర్లోని రేణుక ఎల్లమ్మ గుళ్ళో కళ్యాణం చాలా ఘనంగా జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ. చెప్పాలా స్వామి? శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ గవ్వల ఎల్లమ్మ బంగారు గవ్వల ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం లోపల 14వ కళ్యాణ మహోత్సవం అమ్మవారి కళ్యాణ వేదిక లోపల ఒగ్గురాజులము మా గురువు కోడూరు సత్యనారాయణ గారు ఈ ఆషాఢ మాసము లోపల శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణ వేదిక చేస్తారు. ఆషాఢ మాసంలో అమ్మవారి పూజలు చేస్తారు. అమ్మవారి రేణుక ఎల్లమ్మ ఇంటింటి దేవత, విడలేని పూజలు తల్లికి. ఎవరే కానీ ఎల్లమ్మని ఎత్తుకొని పూజలు చేసుకున్న వారికి గూట్లో చిక్కులు, ఒంట్లో బాధలు దూరవరం అవుతాయి. ఇక్కడ బంగారు గవ్వల ఎల్లమ్మ దగ్గర ఇప్పుడు కళ్యాణం అయిపోయింది. నాగవెల్లిపట్నం గుళ్ళో లోపటేసాము. ఇక్కడ 14వ సంవత్సరం నుంచి అమ్మవారి గుడి ప్రతిష్టాపన నుంచి ఇప్పటిదాకా అమ్మవారికి కళ్యాణాలు చేసుకుంటూ వస్తున్నాము. ఇక్కడ ఒగ్గువాళ్ళము, అంబర్పేట వాస్తవ్యులము, కోరూరు సత్యనారాయణ బృందం. ఇది ఎల్లవేళ అమ్మవారి ఎల్లమ్మ తల్లి సల్లగా చూపాలి, అందరికి కరుణ కటాక్షణ సల్లగా చూడాలి. అరే ఏమమ్మో మావురాలెల్లమ్మ రవమ్మ జౌరాలెల్లమ్మ బంగారీ గవ్వాల ఎల్లమ్మ భక్తులు చానొచ్చిరి ఎల్లమ్మ రవమ్మ బంగారు గవ్వాల ఎల్లమ్మ కోరిన వారికి ఎల్లమ్మ కొడుకుల ఒడిగట్టినావమ్మ రావమ్మ బంగారు గవ్వాల ఎల్లమ్మ ఏదోమో గవ్వాలు ఎల్లమ్మ నీ ఎన్నో దర్శనాలు ఎల్లమ్మ పరశురాముడు పెట్టేటి బాధలాగు ఇల్లెల్లి పోతివే ఎల్లమ్మ కొడుకు పెట్టే బాధలాగు ఎల్లమ్మ ఇల్లు ఇల్లు తిరిగినావు ఎల్లమ్మ కొడుకు పెట్టే బాధలాగు ఎల్లమ్మ ఇంటి దేవ తిరిగినావు ఎల్లమ్మ ఇంటి దేవతవు నీవే ఎల్లమ్మ విలవెలుపు అయినావు ఎల్లమ్మ మా బలకంపేట బావిలో ఎల్లమ్మ కొడుకు పెట్టే బాధలాగు ఎల్లమ్మ బలకంపేట బావిలో ఎల్లమ్మ నీ వల్ల వెలిసినావు మా తల్లి ఎల్లవేళ ఎల్లమ్మ వెరిపోయిన భక్తుడు సల్లగా వదిలాలి. చూసిన వారి చూపించిన వారికి ఎల్లవేళ ఎల్లమ్మ కరుణ కటాక్షణ ఇయ్యాలి. అమ్మవారి ఎల్లమ్మ బంగారు గవ్వల ఎల్లమ్మ మాతాకి జై. శ్రీ శ్రీ బంగారు గవ్వల రేణుక మాతాకి జై. అమ్మ ఇక్కడ చాలా స్పష్టంగా వెలిసి ఉన్నది. నేను గత 2010 సంవత్సరం నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. అమ్మవారు దయతోని నేను ఆనందంగా సంతోషంగా ఉన్నాను. ఇక్కడ శ్రీ శ్రీ బంగారు గవ్వల ఎల్లమ్మే కాక ఎల్లేశ్వరి మాత కూడా చాలా ఆనందంగా ఆపదలో ఉన్న వారిని కూడా ఎమ్మటే ఆదుకోవడం, వాళ్ళకి ఏం కావాలో తెలుసుకొని వాళ్ళకు ఏ విధంగా అయితే సాయం చేయాలో అలా సాయం చేస్తూ చాలా వరకు నా ఫ్యామిలీలో నా చుట్టాలు కానీ నా బామ్మలు కానీ నా సంబంధించిన దోస్తులు కానీ ఇబ్బందులు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి అమ్మకి ఇట్లా వీళ్ళ పరిస్థితి ఇట్లా ఉందంటే వాళ్ళకు ఎమ్మటే సాల్వ్ చేసి మంచిగా ఆనందంగా వాళ్ళకు కావాల్సిన కోరికలు నెరవేర్చి ఆనందంగా ఉంచిన తల్లి ఇక్కడ ఎల్లేశ్వరి మాత. ఇలా బంగారు గవ్వల రేణుకల్లమ్మను నమ్ముకొని వచ్చిన వాళ్ళు అమ్మవారు చెప్పిన విధానంగా పాటిస్తే మనకు నిండు నూరేళ్ళు చల్లగా ఉంటాము. చల్లగా చూపు కన్ను చూపు అమ్మవారిది ఎలాగైతే మనం ఆమెను కొలుస్తామో అలాంటి కన్ను చూపు మన మీద పెడుతుంటది అమ్మవారు. ఎప్పుడైనా సరే బంగారు గవ్వల ఎల్లమ్మను నమ్మిన వారికి ఏనాడు కూడా కన్నీరు అనేది ఉండదు, ఆనందమే ఉంటది. జై బలో రేణుక మాతాకి.